22A గురించి ఒక మంత్రి వచ్చి ప్రెస్ మీట్ పెట్టి క్షమాపణ చెప్పిండంటే ఇష్యూ ఎంత సీరియస్నెస్ని క్రియేట్ చేసిందనే అర్థమైంది. సో ఇష్యూ సీరియస్నెస్ అనే కంటే కూడా చాలామంది ప్రైవేటు వ్యక్తులు తమ భూమిని కోల్పోతున్నారు. రైతులు భూములు కోల్పోతున్నారు. ఫ్లాట్లు కొన్న సాఫ్ట్వేర్ ఎంప్లాయీలు భూములు కోల్పోతున్నారు. ఎప్పుడో చిన్ననాటి వాళ్ళ అమ్మను అమ్మమ్మను వాళ్ళ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి వచ్చిన ఇల్లును కోల్పోయే దుస్థితి. నమ్మబుద్ధి అయితే లేదు కదా. భూ బాధితులు అండ్ అవేర్నెస్ క్రియేట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నా ప్రతి ఒక్కరి ఎలా బాధితుల కిందనే ఇంట్రడ్యూస్ చేసే దుస్థితి ప్రభుత్వం తీసుకొని వచ్చింది. సో హిమ గారితో మాట్లాడుతుంది. హాయ్ అండి. సో అనలిస్ట్గా తెలుసు, కానీ ఇవాళ మీరు భూమి కోల్పోయిన బాధితులని నాకు ఇవాళనే తెలిసింది. ఏంటి? ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఇలాంటి సమస్యలు 100 మందిలో 99 మెంబర్స్కి ఇలాంటి సమస్యలు ఉంటాయి. తెలంగాణలో ఇలాంటి సామాన్యం, ఇదేమీ పెద్ద గొప్ప విషయం కాదు. అది సామాన్యం, అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి. ఈ రోజున వచ్చేసి భూమి మీద అత్యాచారం చేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు భూమికి అంత వాల్యూ లేకపోతుండే. ఇప్పుడు గత 25-30 సంవత్సరాల నుంచి వాల్యూ వచ్చిన దగ్గర నుంచి ఏ విధంగా కబ్జాలు చేసుకుందామా, ఎవరి దగ్గర భూమి ఉన్నదా. సో ఈ ప్రైవేట్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఏమేం చేస్తారంటే, అరే నా పక్కన ఏ భూమి ఉన్నది, నాకు 1 ఎకరం భూమి ఉన్నదంటే నా పక్కన ఎవడు ఉంది ఆడ ఎట్లా గుంజుకోవాలని ఆడు చూస్తాడు. 22A గురించి ఏం చెప్తారు? నేను ఒకటి 22A కూడా ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చింది దేనికోసం తీసుకొచ్చారు? వాళ్ళకి ఏదైతే భూములు అవసరం ఉన్నాయో ఆ భూములను 22Aలో కలిపేస్తే అది వీళ్ళు ఎవరికైనా అమ్ముకోవచ్చు. దాన్ని అలానే ఉంటుంది. ఇస్తే వీళ్ళకి ఇవ్వాలి, ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వానికి ఇవ్వాలి, లేకపోతే వచ్చేసి వాళ్ళు అమ్ముకోకుండా అట్లనే ఉండాలి. దాన్ని వాళ్ళు కండిషనల్గా వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళ కోసం మాత్రమే ఈ 22Aను. ఇది పెద్దనాగారం స్టేజ్, నరసింహపేట మండల్, ఇప్పుడు మహబూబాద్ డిస్టిక్. సో అక్కడ కూడా ఒక చిన్న 2 గుంటల జాగలో కూడా పెద్ద ఇష్యూలు అయినాయి. దగ్గర చచ్చిపోయే దగ్గరికి వెళ్ళాను. అలాంటి ఒక లంచం ఇవ్వలేదని చెప్పేసి ఆ విధంగా నన్ను టార్చర్ పెట్టి ఇల్లు కట్టకుండా ఇప్పటికి కూడా సగం ఇల్లులోనే ఆగిపోయింది. సో అట్లాంటి సమస్యలతోనే జరుగుతున్నాయి. సో నేను ఏమంటున్నా అంటే, ఈరోజు వచ్చేసి భూములలో కానీ ఇటు సైడ్ ఇచ్చి భూములు, ఒకప్పుడు భూములు ఎందుకు ఇచ్చారంటే ఖాళీగా ఉన్నాయి, బీడు భూములుగా ఉన్నాయి, వాటిని సస్యశ్యామలంగా చేయండి, అందరూ తినండి. అంతే కదా. ఈరోజు వచ్చేసి ఒక అమ్మాయిని ఎలా అలంకరణ చేస్తారో, లేకపోతే అమ్మాయి అంటే భూమితో పోలుస్తారు, భూమాతతో పోలుస్తారు. ఆ విధంగా భూమాతను కూడా వచ్చేసి అందంగా తీర్చిదిద్దాడు అని చెప్పేసి భూములు దానం చేసి దాంట్లో పంట పొలాలు, పూల మొక్కలు ఇలాంటివి వేసుకొని బతకండి, మీరందరూ తినండి, జనాలకు పెట్టండి, సస్యశ్యామలంగా ఉంచండి అని చెప్పి. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓన్లీ దాన్ని ఆక్రమించుకోవాలి, కబ్జాలు చేసుకోవాలి, దండుకోవాలి. ఈ రోజున నా ఫ్యామిలీలో వచ్చేసి ఎన్ని వేల కోట్లైనా కూడా నా దగ్గర ఉండాలా, రేపు పోయేటప్పుడు కట్టుకొని పోతారుగా వీళ్ళందరూ. సో ఆ విధంగా చేస్తున్నారు తప్ప ఈరోజు ధరణి వచ్చింది కూడా వచ్చేసి వాళ్ళు కబ్జాలు చేసుకోవడానికి, ఎక్కడ ల్యాండ్లోనే తీసుకోవడానికి ఆ ప్రభుత్వం చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేసి పేరు మార్చిరు అంతే, భూభారతి అని చెప్పేసి వీళ్ళు ఆక్రమించుకుంటున్నారు. అంతకుమించి ఈ ధరణి వల్లనో భూభారతి వల్లనో ప్రజలకు ఉపయోగపడింది ఏం లేదు, ప్రజల కోసం కాదు. ఇది మాది ఇందిరాపార్క్ పక్కన హైదరాబాద్ సిటీ నడిబొడ్డుల. అది కూడా ఇది దరిదాపు 65 సంవత్సరాల నుంచి ఒక స్పిన్నింగ్ మిల్ తీసుకున్నారు వాళ్ళ తర్వాత నేషనల్ టెక్స్టైల్ కార్పొరేషన్ తీసుకున్నది. అండ్ వాళ్ళు ఒక నేహా స్పిన్నింగ్ మిల్ అని ఎన్నో రోజులు నడిపారు. దాని తర్వాత వాళ్ళ నుంచి మేము కొనడం జరిగింది. అయితే 65 ఏండ్లు ఒక పొజిషన్లో ఉన్నది, అన్నీ క్లియర్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ కూడా క్లియర్గానే ఉన్నాయి. మళ్ళీ మాకు త్రూ టెండర్ కొన్న ల్యాండ్ అది, రిజిస్ట్రేషన్ అన్నీ అయిపోయి ఉన్నాయి. 530 ఫ్లాట్స్ ఉన్నాయి దాంట్లో. ఇవాళ ఏమైందనంటే కొంతమంది ఫ్లాట్స్ అమ్మబోతే కొన్న వాళ్ళు రిజిస్ట్రేషన్ ట్రాన్స్ఫర్ చేయించుకోవడానికి పోతే అక్కడ వాళ్ళు కాదు, ఇప్పుడు అంతా ఆపేసామని చెప్పారు. అయితే నేను ఒక నోటీసు వాళ్ళు ఇచ్చింది చూస్తే దాంట్లో సర్వే నెంబరు లేదు, మా ఒక్క హౌస్ నెంబర్ ఉన్నది అంతే. ఆ హౌస్ నెంబర్ మీదంగా ఒక 55 గజాలు ఏదో వేసి దాని కారణంగా మొత్తం 9 ఎకరాల 5 గుంటల ఆ ల్యాండ్ని దాంట్లో ఏది రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పి ఆపేసి పెట్టినారు. ఇది పరిస్థితి అన్నమాట. అంటే సిటీలని అర్బన్లనే కాకుండా హౌజులు ఉన్న కాడనే కాకుండా ఇక ఫార్మర్సు రూరల్ ఏరియాలో కూడా ఇది చాలా మటుకు ఎఫెక్ట్ అయిందని చెప్పి లిటరల్గా మొత్తం అందరు ప్రజలు ఎఫెక్ట్ అయినట్టే. ఎందుకంటే అందరికీ ఇండ్లు ఉంటాయి, లేకపోతే వ్యవసాయ భూమి ఉంటుంది.
లేకపోతే ఇంకేదన్నా ఉంటుంది. దీనివల్ల చాలా గందరగోళంగా ఉన్నది. ఇటువంటి పరిస్థితి కల్పించడము మంచిది కాదు. గవర్నమెంట్కి కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్కి కానివ్వండి. అండ్ దీనికి నేను అనేది ఏంటంటే, నేను మా కాలనీయే కాకుండా ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్లో కూడా నేను ఆఫీస్ బేరర్ని. అందుకే మా విజ్ఞప్తి ఏంటంటే, ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా ల్యాండ్స్ విషయంలో సంపూర్ణంగా ఒక స్మూత్గా ఆపరేట్ చేయగలిగే సిస్టమ్ని రికార్డ్స్ కరెక్ట్గా పెట్టి ఇది ఇటువంటి అవకతవకలు లేకుండా చేయగలిగిన గవర్నమెంట్ ఇప్పటిదాకా కనిపించలేదు. 80 ఏండ్ల 80 ఏట మొన్న ఇండిపెండెన్స్ చేసుకున్నాం, కానీ ఇప్పటిదాకా ల్యాండ్స్తోని ఆటలు ఆడుకునే విధంగానే ఉంది. ఒక గవర్నమెంట్ వచ్చి పాత గవర్నమెంట్ తప్పు చేసిందని అదే సాఫ్ట్వేరు అదే ప్రొసీజర్లు పెట్టుకొని దానికి కొత్త పేర్లు ఇచ్చి మళ్ళీ ఏదో చేస్తున్నట్టుగా చూపించడము, ఇదంతా పొలిటికల్ గిమ్మిక్ అయిపోయింది. మరి దీనివల్ల ఇప్పుడు ఇప్పుడైనటువంటి పరిస్థితుల్లో ఈ సెక్షన్ 22 కింద ఏదైతే నోటీసెస్ ఇచ్చారో ఇది కావాలని ఇచ్చారా, దీనివల్ల మరి ఏదన్నా డబ్బు గుంజొచ్చని ఇచ్చారా, ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు. నేను అనేది ఒకటే ప్రశ్న అండి, ఏందనంటే గవర్నమెంట్ జాబితాల ప్రాహిబిటరీ ల్యాండ్స్ ఏదైతే ఉన్నాయో, ప్లాట్స్ ఏదైతే ఉన్నదో, ఏరియాస్ ఏమైతే ఉన్నాయో అది వాళ్ళ సంరక్షణలు ఉండాలి, వాళ్ళు కాపాడుకోవాలి. అంటే గవర్నమెంట్ ఏం కాపాడుకోకుండా రోడ్డు మీద పడేసినట్టు దాంట్లో కాలనీస్ వస్తాయి, మళ్ళీ గవర్నమెంట్ ఏజెన్సీసే పర్మిషన్స్ ఇస్తాయి బిల్డింగ్లు కట్టడానికి, వ్యవసాయం చేసుకోవడానికి, కమర్షియల్ డెవలప్ చేసుకోవడానికి, అన్నీ కరెక్ట్గా గవర్నమెంట్ సిస్టమ్స్గా అథరైజ్డ్గానే జరుగుతాయి. మరి ఎట్లా జరుగుతాయండి అంటే, హూ ఇస్ ద కస్టోడియన్ ఆఫ్ దట్? గవర్నమెంటే కదా. మరి ఎవరు చూసుకుంటున్నారు వీటిని? అన్నీ అయ్యేదాకా మీరు కళ్ళు మూసుకుంటున్నారా, కావాలని చేస్తున్నారా? అంత అయినాక మళ్ళీ నోటీసులు ఇచ్చుడేంది? ఇదంతా గోల్మాల్ వ్యవహారం మానుకోవాలి గవర్నమెంట్లో. అండ్ ఈ ల్యాండ్ అనేది ఒక ప్రాపర్టీయే కాకుండా ఇది ఒక కనెక్టివిటీ, ఒక సెన్సిటివ్నెస్ ఉంటుంది. నా ఇల్లు అయినా నా భూమి అయినా సరే చాలా ఇది ఒక వాళ్ళకు ఒక దాని మీద ఒక కనెక్టివిటీ ఉంటుంది. అందువల్ల ఇది తొందరగా గవర్నమెంటు సరి చేస్తే బాగా. మొదలు ఈ క్యాన్సిల్ చేయండి ఇచ్చిన 22 నోటీసెస్. దాని తర్వాత ఫస్ట్ మీరు మీవి ఎలిమినేట్ చేసుకోండి. ఏదైతే మీ గవర్నమెంట్ ఉన్నాయో దాన్ని ఫస్ట్ డీల్ చేసుకోండి, దాన్ని సరి చేసుకొని కాంపౌండ్లు కట్టుకొని దాన్ని సెక్యూర్ చేసుకొని అప్పుడు వేరే వాళ్ళ దాని మీద పడండి. అంతేగాని ప్రజలను ఈ విధంగా గగ్గోలుపరచడం మంచిది కాదని నా అభిప్రాయం. అంటే మేడం 22 ఏంటంటే ఆల్రెడీ ఏవైతే కబ్జాలకు గురైందో అయితే వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరైతే అధికార పార్టీ ఉన్నారో వాళ్ళకు సంబంధించిన భూములు కాకుండా మిగతా భూములు అనేటివి 22Aలో వేసిండ్రు. ఇప్పుడు ఇది ఏంటంటే ప్యూర్ బిజినెస్ కోసం, అంటే రంగారెడ్డి కలెక్టరేట్లో ఏదైతే పైరవికారుల కోసము వీళ్ళేదో డబ్బులు సంపాదించుకోవడానికి ఈ 22A తెచ్చిండ్రు. ఇప్పుడు వీళ్ళు ఏదైతే ఎన్ఓసి మెయిన్గా ఇప్పుడు వీళ్ళకి లంచాలు లేవు. ఈ 22A ఏదైతే నిషేధిత జాబితాలో పెట్టినరో ఆ సర్వే నంబర్లో వాళ్ళు వెళ్ళి మళ్ళీ ఎన్ఓసి తీసుకొచ్చుకొని మళ్ళీ క్లియరెన్స్ చేసుకుంటారు. అంటే ఓన్లీ డబ్బుల కోసమే ఇది తీసుకొచ్చారు. ఓకే. నమస్కారం మేడం, నా పేరు నీరటాంజనేయులు, మాది షాబాద్ మండలము, చందనవేలి గ్రామం. గత ప్రభుత్వం ధరణి అని చెప్పేసి చాలా మోసం చేసింది రైతులందరినీ. ప్రొహిబిటెడ్ ల్యాండ్ తీసుకొచ్చి నేనే బాధితుని. 2019లో నా భూమి ప్రొహిబిటెడ్లో పెట్టేసి మరి 5 సంవత్సరాలు కాలరగల తిప్పి టు ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, లాస్ట్కు నవీన్ మిట్టల్ CCLA తీసుకుపోయి అప్పుడు క్లియర్ అయింది. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మా పక్క భూమి వచ్చేసి చిన్న గవర్నమెంట్ ల్యాండ్ ఉంది, దానికి 22 లేవిటి ఒక 5 ఎకరాల ల్యాండ్ తీసుకుపోయి మొత్తం 50 ఎకరాలు కలిపేసి మొత్తం 100 మంది రైతులను ఇబ్బంది పెడతారు. దాని తరపు నుంచి నేను దగ్గర 50 నుంచి 100 మంది రైతులు ఉన్నారు మేడం. మొత్తం 22A వల్ల ఇబ్బంది పడుతున్నారు. అసలు ఏం చేయాలని చెప్పేసి కొంతమంది భూమి అమ్ముకొని ఈ మధ్యలో పెళ్లి సీజన్ వచ్చింది, పెళ్లిళ్ళ కోసం భూమి అమ్ముదామంటే ఆ భూమి అమ్మడానికి పక్కడు కొనడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే వాడు కొనడానికంటే క్లియర్గా టైటిల్ కావాలి. 22A ఉందని చెప్పేసి మా ధర్నాలు చేయడం కూడా జరుగుతున్నది. ఎంఆర్ఓ ఆఫీసుల ముందర మా షాబాద్ మండలం ఏంది, చెవల్ ఏంది ఏరియాలో చాలా ఇబ్బందుల పరిస్థితులు. ఈ రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత అసలు రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోయింది మేడం. భూమి అమ్ముకుందామంటే గత ప్రభుత్వం అంటే రాకముందు హైడ్రా రాకముందు 2-3 కోట్లు ఉండే ఈ ఏరియాలో, రంగారెడ్డి జిల్లాలో 2 కోట్లు వలుకుతుండే. ఇప్పుడు ₹1 కోటి కొనడానికి కూడా నా భూమి ఎగ్జాంపుల్, నేను ఒక భూమి 1 ఎకరం అమ్ముదాం అనుకుంటే
3 కోట్ల పలికే భూమి ఇప్పుడు 1 కోటి రూపాయలకు అడుగుతున్నారు. అంటే ఆల్రెడీ మార్కెట్ పడిపోయిన పరిస్థితిలో 22A తీసుకొచ్చి చాలా ఇబ్బంది పరిస్థితి చేస్తున్నారు. మరి రేవంత్ రెడ్డి గారు కనీసం ఆలోచించాలి, అలా రెవెన్యూ శాఖ మంత్రి కూడా ఆలోచించాలి. మార్కెట్ లేని పరిస్థితులు రైతులకు ఇబ్బంది చేయొద్దని చెప్పేసి 22 తీసేసి మొత్తమే తీసేసి మరి రైతులకు మేలు అని చెప్పి కోరుతున్నాను మేడం. ఎంఆర్ఓ ఆర్డీఓ మా చేతులు ఏం లేదు అని ఇంటెన్షనల్గా చేసిన ఉద్దేశమే. వీళ్ళు ఎక్కడ కొంతమంది బ్రోకర్లను నలపడానికి వాళ్ళ చెంచాలను మరి ఇలా రైతుల దగ్గర లంచాలు తీసుకొని మరి 22 ప్రొహిబిటెడ్ అయింది కాబట్టి దాన్ని సాగు చేయడానికి కొంతమంది డబ్బులు తీసుకొని లంచాలు తీసుకోవడానికి ఎంఆర్ఓలు కూడా అదే చెప్తున్నారు మేడం. మాకు సంబంధం లేదంటారు. లాస్ట్కి ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి వచ్చేసి సారీ చెప్పి తీసేస్తుంటాడు, కానీ అది మొత్తం మీద కంప్లీట్గా ఎత్తేసిరాలో తెలియట్లేదు. దాన్ని తీసేయాలని చెప్పి కోరుతున్నాను మేడం. అయితే ఈ విషయంలో ఏంటంటే ఏ పాలకుడు వచ్చినా ఆయన వచ్చిండు మరి ధరణి అన్నాడు, ఈయనేమంటుండు భూభారతి. ఎవరేమన్నా కూడా పేదోళ్ళకి నష్టాలు జరుగుతున్నటువంటి విషయం మీకు అందరికీ తెలిసిందే. ఇవి 22A పెట్టేసి చాలా ఇంపార్టెంట్ భూములన్నీ కూడా ప్రభుత్వం దగ్గర ఉన్నట్టుగా పెట్టుకొని మిగతా పేదవాళ్లకు గరీబులకు లేకుంటే భూములు ఉన్నట్టులకి కనీసం బిడ్డ పెళ్ళికి ఆ భూమి అమ్ముకొని పెళ్లి చేద్దాం అనుకున్నటువంటి కూడా అవకాశం లేకుంటున్నది. అది మాత్రం చాలా దురదృష్టకరం. దాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలి. ఉపసంహరించుకుంటామని అయితే అంటుర్రు. ఉపసంహరించుకోవాలని మేము మా యొక్క విశ్వజన కళామండలి తరపు నుంచి కోరుతున్నాం. పేదలకు అన్యాయం చేసిన ప్రభుత్వం ఏది మనగలగది కాబట్టి వాళ్ళు ఎప్పటికి మనగలగాలి. ఒక 30 ఏళ్ళు రాజ్యం ఉండాలంటే ఇలాంటి చట్టాలు తీసుకురావద్దని మా విజ్ఞప్తి. సార్ ఏంటి మొన్నటి వరకు పెన్షన్స్ తీసుకోవాలంటే మేము బతుకున్నాం సార్ అని నిరూపించుకోవాలి. ఇవాళ ఇది మా సొంత ఇల్లు అని జనాలకు చెప్పుకోవడం కాదు, గవర్నమెంట్ని నిరూపించుకోవాల్సిన సిచ్యువేషన్. ఏంటి 22A గలాట? ఇది ప్రభుత్వము మా ప్రభుత్వ శాఖ సృష్టించిన సమస్య. రెవెన్యూ డిపార్ట్మెంటు మనము గత 30-40 ఏళ్ళుగా మాట్లాడుకుంటున్నాము. ఇది పూర్తిగా అవినీతితోటే ఉంది. అసలు దీన్ని ఎత్తివేయాలని ఈ మధ్య కూడా చాలామంది అంటున్నారు. ఎందుకో బ్రిటిష్ టైంలో ఏర్పాటు చేసిన ఈ శాఖ ఇది రెవెన్యూ కొరకు భూమి శిస్తు లేదు ఇప్పుడు. మరి రెవెన్యూ శాఖ ఏం చేస్తుంది? మొదటి నుంచి కూడా వ్యక్తుల మధ్య కానీ సంస్థల మధ్య భూమి క్రయ విక్రయాలను రిజిస్టర్ చేస్తారు, కేవలం రిజిస్ట్రేషన్. కానీ తెలంగాణ వచ్చినాక ఏం చెప్పినట్టే మేము టైటిల్ గ్యారంటీ ఇస్తాం, భూమి మీదే అంటే ఒక అష్యూరెన్స్ గవర్నమెంట్ ఇస్తుందని ఆ మధ్య ధరణి తీసుకొచ్చారు. ఆ ధరణిలో అనేక లోటుపాట్లు ఉన్నాయి. దాన్ని సరిచేసి మేము కొత్తది తెస్తాం భూభారతి అని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. మరి ఇప్పుడు 2.5 ఏళ్ళు అయింది. ఆ లోటుపాట్లు సవరించకపోగా కొత్తగా ఇప్పుడు ప్రభుత్వమే సెక్షన్ 22A అని నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టింది. అసలు దీనికి ఆధారం ఏంది, ఎక్కడ ఉంది, ఏ రికార్డు చూసి ఏ రికార్డు ఆధారంగా ఈ నోటీసులు ఇస్తున్నారంటే ఎక్కడ స్పష్టత లేదు. ఏ రికార్డ్స్ గవర్నమెంట్ దగ్గర లేవు అనే వాదన కూడా చాలా బలంగా వినిపిస్తుంది. లేకపోవచ్చు కూడా, ఎందుకంటే ఇందులో 2 స్పష్టంగా ఇప్పుడు ఇదివరకు ధరణిలో రైతులకు సమస్యలు వచ్చినాయి. ఇప్పుడేంది అర్బన్ ల్యాండ్స్లో కూడా వస్తుంది. అర్బన్ ల్యాండ్స్కి రెవెన్యూ శాఖకి అసలు సంబంధమే లేదు. ఇప్పుడు దాదాపు హైదరాబాద్ చుట్టుపక్కల 4-5 జిల్లాలు HMDA పరిధిలో ఉన్నాయి. ఇది HMDA చట్టం కింద ఉంటుంది. మరి అర్బన్ భూములకు మీరు సర్వే నెంబర్ అని ఉంటుంది, ఇంటి నెంబర్ ఉంటుంది, ప్లాట్ నెంబర్ ఉంటుంది. చాలామందికి ఆ సర్వే నెంబర్లు కూడా తెలియవు. ఒకే సర్వే నెంబర్లో 10,000 ఇళ్ళు ఉండవచ్చు. ఈ పరిస్థితిలో ఈ కొత్తగా సెక్షన్ 22A అని తీసుకురావడం వెనుక దురుద్దేశమే కనపడుతుంది కాకపోతే ఎక్కడ మనకు ఒక సదుద్దేశం కనపడట్లేదు. సరే, అయితే ఇక్కడ భూములు విలేజ్లో ఉండే భూములు 22A కింద కలెక్టర్ ఆఫీసులలో చుట్టూ తిరుగుతున్నాం. హైదరాబాద్లో ప్లాట్లు, ఫ్లాట్లు ఈ 2 కూడా 22A నిషేధిత జాబితాలో ఉన్నాయని జనాలు గగ్గోలు పెట్టే పరిస్థితి. అదే ఇక్కడ వస్తుంది. అదే అసలు అర్బన్ ల్యాండ్స్లో రెవెన్యూ శాఖ ఎట్లా ఇన్వాల్వ్ అవుతుంది? ఇప్పుడు దీనికి అంతటికీ నాకు ఒక అర్థమైన మూల కారణం ఏంటంటే, మనం డిజిటల్ రికార్డ్స్ అని తీసుకొచ్చినప్పుడు ఆ డిజిటల్ రికార్డును సరిచేయడం కానీ మార్చడం కానీ దానికి ఒక ప్రొసీజర్ ఎస్టాబ్లిష్ చేయలేదు. తర్వాత దానికి అకౌంటబిలిటీ కూడా చేయలేదు. మనకు ధరణిలో అదే ప్రధాన సమస్య. ఆ భూమి రికార్డు ఏ రికార్డు తీసుకున్నారో తెలియదు. ఇప్పుడు 39 రికార్డులు ఉన్నాయి. అసైన్ ల్యాండ్స్ కావచ్చు, భూదాన్ ల్యాండ్స్ కావచ్చు,
ఇక రకరకాల భూములు రికార్డ్స్ ఉంటాయి. ఏ రికార్డు తీసుకొని డిజిటల్ రికార్డ్ చేసారో తెలియదు. ఇప్పుడు ఇదే పరిస్థితి ఇప్పుడు అర్బన్ ల్యాండ్స్కి కూడా తీసుకొచ్చింది. నాకు అర్థమైంది ఏంటంటే ఈ డిజిటల్ రికార్డ్ ద్వారా ఆదాయం పొందొచ్చు అనేది అర్థమైంది చాలా మటుకు. ఇదివరకు ఎప్పుడో రికార్డ్ అయిన రిజిస్ట్రేషన్ భూముల్లో కూడా దాన్ని మళ్ళీ తిరగతోడి దాని నుంచి ఆదాయం పొందాలంటే ఈ డిజిటల్ రికార్డ్ ఒకటి ఆస్కారం ఏర్పడింది. అది బహుశా అక్రమార్కులకు ఇది ఒక కొత్త ఆదాయ వనరుగా తయారైన పరిస్థితి కనపడుతుంది. సార్ దాదాపుగా హైదరాబాద్లో ఇట్లాంటి సమస్య ఎదుర్కొంటున్న వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? వేల ఎకరాల్లో ఉంటుందా లేదంటే 100 ఎకరాల్లో ఉంటుండొచ్చా భూమి? ఇప్పటి వరకు ఎక్కడ ఇప్పుడు ఏదైనా ప్రభుత్వం నుంచే సమాచారం రావాలి, లేదా మా పత్రికల ద్వారా. మన ప్రభుత్వమే చెప్తుంది ఇప్పుడు ఇది పెద్ద సమస్యగా మారిందని. ఎట్లా మారింది? వీళ్ళు ఇచ్చే నోటీసుల బట్టే. వీళ్ళు నోటీసులు ఇవ్వడం మొదలుపెట్టారు. ఏ ఆధారంగా ఇస్తున్నారు నోటీసులు, ఏ రికార్డు ఆధారంగా ఎన్ని నోటీసులు ఇచ్చారు? అందుకే ట్రాన్స్పరెన్సీ లేదు. ప్రభుత్వం చెప్పాలి కదా, ప్రభుత్వం చెప్పాలి ఈ సమస్య మరి కబ్జాదారులు అని అంటే నువ్వు రికార్డు ఎన్ని వేల ఎకరాలకు ఎన్ని సెక్షన్ 22A ఉండినాయి, ఇప్పుడు ఎంతమంది ఆ కబ్జాలో ఉన్నారు, వీళ్ళు ఎవరు అని ప్రభుత్వము ఒక వైట్ పేపర్ అన్నా ఇస్తే మనకు సమస్య ఒక పరిమాణం కానీ దాని ఆ సంపూర్ణత కానీ అర్థమవుతుంది. ఇది చాలా రోజుల నుంచి కానీ ఇప్పుడు బయటపడింది అది. ఈ ఫ్రాక్షన్ ఆఫ్ ఒక 10 days నుంచి హైకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏంటంటే ఆల్ నిషేధిత భూములు ప్రొహిబిటెడ్ ఆర్డర్ బుక్లో ఉన్న సర్వే నెంబర్స్ కానీ మీరు పబ్లిష్ చేయండి, సబ్ రిజిస్ట్రార్కి పంపించండి, వాళ్ళకి ఇచ్చినట్టయితే అవి రిజిస్ట్రేషన్ కాకుండా ఆపుతారు అని చెప్పి చెప్పింది. అనగానే వెంటనే వీళ్ళందరూ ఏం చేశారంటే ఈ పేర్లు ఏది అసైన్ ల్యాండ్స్, టెంపుల్ ల్యాండ్స్, వక్ఫ్ ల్యాండ్స్ ఇవన్నీ ఒక లిస్ట్ తయారు చేసి SROకి ఇచ్చారు. ఆయన తన దగ్గర పెట్టుకొని ఎవరైతే కొనుగోలు చేసిన వాళ్ళు అమ్ముకోవాలనుకున్నా, కొత్తగా కొనుగోలు చేయాలనుకున్నా కూడా ఆడపోయి చూసేటప్పటికి ఆ కన్సర్న్ ప్లాట్ దాంట్లో నిషేధ జాబితాలో ఉన్నది. కాబట్టి నేను ఇది స్లాట్ బుక్ కాదు, మీకు రిజిస్ట్రేషన్ కాదు అని చెప్పారు. ఇది ఒక దగ్గర కాదు, నారపల్లిలో మొదలైంది, మొత్తం యావత్ రాష్ట్రంలో ఎఫెక్ట్ అయింది. ఇలాంటి ఉన్న వాటికి ఆంధ్రప్రదేశ్ 444 అని చెప్పి ఒక చిన్న సొల్యూషన్ ఇచ్చింది. అది ఎంతవరకు సక్సెస్ అయితేనే తెలియదు, కాకపోతే ఒక ఇనిషియేట్ తీసుకుంది. అట్లనే తెలంగాణ గవర్నమెంట్ కూడా ఏదైనా జివో జారీ చేసి ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అది ఒక కొత్త చట్టరూపకంగా తీసుకొని వచ్చి ఈ ప్రాబ్లం అన్నిందరికీ ఉన్నది, బాగా సఫర్ అవుతున్నారు. ఆ సఫర్ కంటే ఎక్కువ కూడా యుద్ధం జరిగే ప్రదేశం కంటే యుద్ధం అంటే భయపడే వాళ్ళే ఎక్కువ ఉంటారు, యుద్ధం అనే విషయం. అట్లా రేపు నా ఇంటికి ఏమైతే టెన్షన్లో ఉన్నారు జనమంతా. అయితే ఇక్కడ నిషేధిత జాబితా ఇవాళ సొంత ఇల్లు ఇది నా ఇల్లు అని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు గ్రామాల్లో. హైదరాబాద్లో హైదరాబాయాలు అసలు ఏంటి జనం అంటే మనము ఒక ప్రభుత్వాన్ని ఎన్నుకుంటామమ్మా. ఒక ప్రభుత్వం ఏదో ఇది చేసింది, ఈ ప్రభుత్వం ఏదో చేస్తుందని ఆశతో మనము కొత్త ప్రభుత్వం తెచ్చుకున్నాం. మనం తెచ్చుకున్న తర్వాత ప్రజల ఆకాంక్షల మేరకు వాళ్ళు పనిచేయాలి. నేను తీసుకొచ్చి జనం టెన్షన్ పెడతా అంటే కుదరదు. అట్లా అంటే వాళ్ళు సీరియస్గా తీసుకొని ఇది నిషేధ భూమి ఎందుకు వచ్చింది, ఇది ఎప్పుడు జరిగినా కూడా అప్పుడైనా ప్రభుత్వమే, ఇదైనా ప్రభుత్వమే, ఇది కూడా ప్రభుత్వమే. దీన్ని కూడా ప్రజలు ఓటేశారు. ఇది మన అంటే ఒక తెలుగులో సార్వభౌమ అధికారాలు కలిగిన ప్రభుత్వాలు. వాళ్ళు ఏం చేసినా ప్రజల కోసం, ప్రజల మేలు కోసం ఏదైనా చేస్తారని ఎన్నుకుంటాం ప్రభుత్వాన్ని. మరి ఈ రకంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సీరియస్గా ఒక 1-2 నెలలు టైం ఇచ్చి ఒక చట్టం చేసి ఇగో ఈ నిషేధిత భూములు ఏవైతే ఉన్నాయో మీరు అమ్మకాలు కొనుగోలు చేసుకునేటట్టుగా ఒక చట్టం, ఒక అమెండ్మెంట్ తీసుకొని వచ్చి అందరికీ అన్ని రకాల వెసులుబాట్లు. ఇప్పుడు వక్ఫ్ ల్యాండ్స్ ఉంటే ఆయన పిలిపించి మాట్లాడి ఇలా కొనుగోలు చేసిన వాళ్ళకు ఈ రకమైన రిలీఫ్ ఇవ్వండి. టెంపుల్ ల్యాండ్స్ కొనుగోలు చేసిన వాళ్ళకు ఇక ఈ డైరెక్షన్లో ఈ వెసులుబాటు ఇవ్వండి. వాళ్ళకు ఒక హామీ ఇవ్వండి. దే క్యాన్ సెల్, దే క్యాన్ పర్చేస్, దే క్యాన్ గో అహెడ్ విత్ ది ప్రాపర్టీస్ హెల్డ్ బై దెమ్. సార్ ఇప్పుడు ఒక జనరల్ పబ్లిక్ వ్యూ ఆఫ్ పాయింట్లో నేను ఈ ప్రశ్న మిమ్మల్ని అడుగుతున్నాను.
ఇల్లు ఉన్న వాళ్ళకి ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాయి. వెదర్ వాళ్ళ ల్యాండ్, వాళ్ళ ఇల్లు, వాళ్ళ ఫ్లాట్, ప్లాట్ నిషేధిత జాబితాలో ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి? ఎలా తెలుసుకోవాలి అని అనుకుంటే ఇమ్మీడియట్గా తన డాక్యుమెంట్ తీసుకొని సబ్ రిజిస్టర్ ఆఫీస్కి పోతే ఈ 2-3 రోజుల్లో తెలిసిపోతుంది మనకు. ఈ వారం రోజులల్లో నేను అమ్మాలనుకుంటున్నా. జనరల్గా ఇప్పుడు భారతదేశం పరిస్థితి ఎట్లా ఉందంటే భూమి ఎప్పుడు అమ్ముకుంటాడు అంటే పిల్లల చదువుల కన్నా అమ్ముకుంటాడు, పిల్లల పెళ్ళిళ్ళ కన్నా అమ్ముకుంటాడు, లేకపోతే ఏదన్నా హెల్త్ ఇష్యూలో అమ్ముకుంటాడు, పిల్లల చదువుల గురించి కూడా అమ్ముకుంటాడు. ఈ మూడే. ఇక తిని తాగి వేస్ట్ చేసేవాళ్ళు 1%, 2%, 2-3% ఉంటారు. అలా కూడా ఉన్నారు. కాకపోతే నిజంగా అవసరాల పూర్తి అమ్ముకోవడానికి ప్రభుత్వం ఒక హామీ ఇవ్వాలి. ఎస్, నేనున్నాను, మీరు అమ్ముకోండి, ఇగో ఈ రకమైన సర్టిఫికేట్ మీకు ఇస్తున్నాను. ఒక 4 ఎక్స్పర్ట్ కమిటీ, ఒక సీనియర్ మోస్ట్ రిటైర్డ్ తహసీల్దార్ కావచ్చు, ఒక కలెక్టర్ కావచ్చు, ఒక రిటైర్డ్ జడ్జి కావచ్చు, ఒక ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ కావచ్చు, లేకపోతే ఒక సర్వే సెటిల్మెంట్ ఆఫీసర్ కావచ్చు, ఒక సీనియర్ మోస్ట్ అడ్వకేట్ కావచ్చు. వీళ్ళందరూ కూర్చొని ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకుంటే ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి. ఒక మూల నుంచి పోయినా కానీ కాలువ రోడ్డు అయినా పోయినా కానీ మొత్తానికి అప్లై అవుతుంది. అక్కడ మొత్తాన్ని పెట్టేసి నువ్వు నీ సాగు నువ్వు దావుకో, నువ్వు వేసుకోవా, నీ ఆ పార్ట్ నాది కాదు, నాకు సంబంధం లేదని ఆ సంబంధం లేని వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆగిపోతే వీడిపోయి తెచ్చుకోవాలి. ఆ పీస్ నాది కాదు, నాకు సంబంధం లేదు, మా తమ్ముడి భాగం నుంచి పోయింది అయినప్పుడు ఎప్పుడైతే గవర్నమెంట్ కనుక ఈ ల్యాండ్ ఎక్వైర్ చేసిన పార్ట్ను సపరేట్గా మెన్షన్ చేసి సీసీ రికార్డు ఉపయోగ చెప్తే ఈ పంచాయతీ రాదు కదా. అర్థమైందని చెప్పి ఇప్పుడు 4 భాగాలు అన్నదమ్ములు, వీని దాంట్లో రోడ్డు పోయింది, వీని దాన్ని కూడా కలుపుతుంది దాంట్లో. నువ్వు ఈయన కూడా నిషేధ జాబితా పెట్టండు, ఎట్లా పెడతావు నువ్వు? పెట్టండు అంటే ఈయన పోయి ఆర్ఐను సర్వేని పట్టుకొని మనకేమో తెలుస్తుంది కదా, ఆర్ఐకి ఏం జరగదు ఇప్పుడు వాళ్ళకు. ఈ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. అయితే నా పాయింట్ ఏంటంటే ఓకే, ఈ తహసీల్ ఆఫీసు అది రిజిస్ట్రేషన్ ఆఫీసు. ఇప్పుడు తహసీల్ ఆఫీసు కూడా ఇదే కదా, రిజిస్ట్రేషనే కదా. తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసినప్పుడు మళ్ళీ నువ్వే నీ దగ్గర దొరుకుతుంది మ్యాప్ ఉంది, ఆర్ఐ ఉన్నాడు, అట్లా పోయి ఇట్లా తెలుసుకొని రావచ్చు కదా. స్లాట్ బుక్ చేయగానే ఈ పీస్ ఆఫ్ 10 గుంటలు ఈయన భాగం నుంచి పోయలేదు అని చేయొచ్చు కదా. అది ఎంత చేయగలిగిన విషయం అంటే ఇట్లా చూపిస్తున్నాడు అనమాట దాని మార్గాన్ని. అందుకని ఈ దుర్మార్గం ఏ గవర్నమెంట్ వచ్చినా నువ్వు బంగాళాఖాతం చేసినా ఇంకోటి వస్తాడు, ఎందుకంటే పెద్ద సిమ్మింగలం. అయితే ఇక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు మన పని. జరగాల్సింది ఏంది, ఆయన తీసేస్తా ఈయన తీసేస్తా, పొలిటికల్ నెరేషన్ వద్దు. ఇక్కడ పొలిటికల్ నెరేషన్ అవసరం లేదు. ఆ రేవంత్ రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి, అవన్నీ అనవసరం. ఓటు బాగు చేయరు, రైతులు బాగు చేసారు, ఎవరు లేడు ఇక్కడ.